శ్రీనివాస్ గారు నమస్తే. ప్రెజెంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పైన ఈ రకంగా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి ఘటన. ఇది అదృష్టం. ఆయన చాలా అక్కడ పైన తగిలింది కాబట్టి అక్కడ వరకే అది వాపు, ఆ రక్తం మరకలు అవన్నీ చాలా టీవీలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా అమానుషం, ఇటువంటి జరగకూడదు. అందులోనూ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తిని, చీఫ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి మీద ఈ రకంగా దాడి జరుగుతుందంటే, ఆ విజయవాడ వంటి నగరంలో నేను కూడా గమనించాను. సాయంత్రం 5 కాడ నుంచి విపరీతమైన జనసందోహం, ఎంత స్లోగా నడుస్తున్నటువంటి ర్యాలీ, వేలాది మంది, లక్షలాది మంది జనం. అసలు విజయవాడలో ఊహించలేదు ఇటువంటి ఈ స్థాయిలో వస్తుంది. ఇప్పటి ఉన్నదేంటి టాక్, ఆ సిటీస్ లో అర్థంలో కాస్త వీక్ గా ఉంది, వైసీపీ ప్రచారం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. కానీ దాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన జనం రావడంతో గంగవెర్రలు ఎక్కిన వాళ్ళు ఎవరో ద్వేషంతో, అక్కస్తోటి ఇలాంటి ప్రయత్నం చేసినట్లుగా అనిపిస్తుంది. గట్టిగా పోలీసులు ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను సహించకూడదు. అదృష్టవశాత్తు, ఇంకా కొంత అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే కంటి మీద జరిగింది. అదే నవరకాంత జరిగితే ఎంత ప్రమాదం జరిగి ఉండేది, ఎంత దుర్మార్గం వాడు, ఎంత చీఫ్ మినిస్టర్ మీద ట్రాయ్ ఇటువంటి. అందులో ఇంత ప్రజాదరణ నాకు తెలిసి, నేను దాదాపు 46 సంవత్సరాల్లో ఉన్నాను. 83లో 82లో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా ఇంత స్థాయిలో అప్పుడు బాగా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలోనూ, ఆ స్థాయి నుంచి కూడా విజయవాడ వంటి నగరంలో రావటం అనేది అది చాలా విశేషంగా భావించాలి. ఖచ్చితంగా జగన్ కి పెరిగినటువంటి విపరీతమైన ప్రజాదరణ 5 ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రికి ఈ స్థాయిలో ప్రజాదరణ ఉండటం అయితే నేను చూడలేదు. ఎన్టీ రామారావు కూడా 5 ఏళ్ల పరిపాలన తర్వాత చాలా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. ఉదాహరణకి 89లో ఆయన కొన్ని ఏరియాలకు వెళ్తే జనమే లేరు. అలాంటిది ఇక్కడ జగన్ గారు 5 ఏళ్ల పాలన తర్వాత ఇన్ని వేల మంది, లక్షల సంఖ్యలో విపరీతంగా జనం తండోపతండాలుగా తరలి వచ్చి అభివాదం చేస్తున్న తీరు ఇదంతా కూడా సహజంగానే ప్రత్యర్థులకి అది కడుపులో మంటగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి టీడీపీ వాళ్ళు చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ వైసీపీ వారు ప్రకటన చేసినట్లుగా మనం టీవీల్లో చూస్తున్నాము. ఖచ్చితంగా ఆ దుండగుడు ఎవరో పట్టుకుని తగు శిక్ష విధించాలి. జగన్ గారికి అయినప్పుడు కూడా ఆయన గొప్పతనం ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని ఆ వేలాది మంది అక్కడ ఎదురు చూస్తుండటంతో వారికి మళ్ళీ యథాప్రకారం వచ్చి ఆ చిన్న ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి ఆయన మళ్ళీ యథాప్రకారం తన యాత్ర కొనసాగిస్తారు. ఆయనతో పాటు అక్కడ లోకల్ గా కంటెస్ట్ లో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే, వారికి కూడా గాయమైంది. వారు కూడా చికిత్స చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా దీని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు ఎవరు దీని మీద టెన్షన్ పట్టడం, లేకపోతే ఆవేశానికి గురి కావటం చేయకూడదు. ఎందుకంటే అనవసరంగా మళ్ళీ కొత్త రప్చర్ కి దారితీస్తుంది. ప్లస్ అందులోనూ ప్రత్యర్థులు తెలుగుదేశం కూటమంతా కూడా ఒక రకమైన అక్కసు, విద్వేషం వీటన్నిటితోటి రైలిపోతున్నారు. వాళ్ళు ఏ మాత్రం అవకాశం వచ్చినా ఎదురుదాడి చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కావాలంటే శాంతియుత నిరసన చెప్పొచ్చు, కానీ అనవసరంగా ఆవేశపడకుండా ఉంటే మంచిది. ఇటువంటి విషయాల్లో ముఖ్యమంత్రి గారికి అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆయన బయటపడినందుకు మా బోటి వాళ్ళని కూడా సంతోషిస్తున్నాం. అయితే ఈ గాయం సత్వరం కోలుకుని ఆయనకి ఇబ్బంది లేకుండా ఉండాలని, తదనంతరం తదుపరి యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాం కార్తీ. అండ్ శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ వన్ మోర్ థింగ్, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపైనే టీడీపీ ఇలాంటి దౌర్జన్యకాండకు దిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి? దాడులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక భయం ఏర్పడింది. ఏమిటి జగన్కి ఎంత ఆదరణ వస్తుందని వాళ్ళు ఊహించలా. ఎలక్షన్స్ 1 month పోస్ట్ పోన్ ఎందుకు చేయించారు, వాళ్లే పోస్ట్ పోన్ చేయించారనేది నా బోటి వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం. వాస్తవంలో కూడా అట్లా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రెడీ కాల. బీజేపీ జనసేనతో పొత్తు, గొడవలు అవన్నీ సెట్ చేసుకుని జనంలో తిరగడానికి వాళ్ళకి టైం పడుతుందని చెప్పి 1 నెల, యాక్చువల్గా ఏప్రిల్ 11కి అయిపోయి ఉండాలి కేంద్ర 2019 ఎలక్షన్ ప్రకారం చూసినట్లయితే. కానీ దాన్ని మే
13కి వాయిదా వేశారు. వాయిదా వేయటంలో వీళ్ళ హస్తం ఉంది. చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళు అక్కడ కేంద్రం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారనేది ఎక్కువ మంది అనుమానం. అయితే దాన్ని జగన్ గారు తనకి అడ్వాంటేజ్ గా మలుచుకుని బస్సు యాత్ర అనేది స్టార్ట్ చేసి ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని టచ్ చేసి వస్తుంటే ఆ శేష జనసందోహంతో గ్రాఫ్ రోజుకి పెరిగిపోతున్న క్రమంలో వాళ్ళు కంగారు పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు గారు కూడా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పరిణామాలు జరుగుతూ మాత్రం ఏమాత్రం మంచిది కాదు. జగన్ గారు సత్వరమే కోలుకుని ఆయన యథాప్రకారం యాత్ర కొనసాగించాలని ఆకాంక్షిస్తాం. థ్యాంక్ యూ సార్.